BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఎలా తీసుకోవాలంటారు అసలు దీన్ని? అందులో వాస్తవ కోణాలు ఏంటి? సో ఒక పేపర్ లీక్ అవ్వటం అనేటువంటి వార్త నేను ప్రత్యక్షంగా 2 సార్లు అనుభవించానండి. అవునా? 10th క్లాస్లో 2 పేపర్స్ ఉంటాయి కదండి మనకి. ఇప్పుడు ఆ 2 పేపర్స్ ఉండేటప్పుడు NS ఎగ్జామ్, న్యాచురల్ సైన్స్ అని ఉంటుంది. సైన్స్ 2 పేపర్లు ఉంటాయి, సోషల్ 2 పేపర్. NS వరకు రాసామండి. పేపర్ లీక్ 95లో క్యాన్సిల్ అయిపోయింది ఎగ్జామ్. మళ్ళా 40 days గ్యాప్ ఇచ్చారు. రెండవదండి, ఇంటర్మీడియట్కి వచ్చాను. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ ఎగ్జామ్, సెకండ్ లాంగ్వేజ్, మ్యాథ్స్ రాసామండి. మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి. ఎగ్జామే క్యాన్సిల్ అయిపోయింది. 3 ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. అప్పుడు మినిస్టర్ కూడా రిజైన్ చేశారు. మరలా నెల తర్వాత మరలా ఎగ్జామ్ జరిగినాయండి. సో నేను 2 సార్లు ఎదుర్కొన్నటువంటి బాధ్యతనండి. అది ఇయర్ ఎండ్ ఎగ్జామ్స్ అండి. కానీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది నీట్. సుమారుగా దేశవ్యాప్తంగా 24 లక్షల మంది సంవత్సరాల తరబడి వాళ్ళ కష్టాన్ని పెట్టి పేరెంట్స్, పిల్లలు ఎంతో కష్టపడి డాక్టర్ అవ్వాలనేటువంటి కోరికతో చదివినటువంటి ఎగ్జామ్ అండి. ఇలాంటి ఎగ్జామ్స్ లీక్ అయింది, పేపర్ లీక్ అయింది అనేటువంటి వార్తలు అసలు సహించరాని వార్తలండి అవి. సో మరి ఇది నిజంగా పేపర్ లీక్ అయ్యిందా, మరి NTA ఏం చెప్తుంది అని వాస్తవాల్లోకి వెళ్తేనండి, నిన్న ఉదయం అంటే నిన్న మధ్యాహ్నం ఎగ్జాము 2 to 5:30 ఎగ్జామ్, 5:20 వరకు ఎగ్జామ్ జరిగిందండి. ఈ 2 to 5:20 వరకు జరిగినటువంటి ఎగ్జామ్లో 4 గంటల తర్వాత ఒక పేపరు టెలిగ్రామ్ ఛానల్లో దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయిందండి. నిజమే అండి. ఆ పేపర్ నిజమైన పేపర్ అనేటువంటిదే వాళ్ళు నిర్ధారించారు కూడా, NTA కూడా నిర్ధారించింది. మరి ఒక పేపరు ఇంత దేశవ్యాప్త ఎగ్జామ్ ఉన్నప్పుడు అలాగ టెలిగ్రామ్లో రిలీజ్ అయ్యింది అంటే అసలు ఎంత దారుణం చూడండి. ఎన్ని కళ్ళలు అడియాసలు అయిపోతాయి. సో చాలా స్టెప్స్ తీసుకుని ఉండాల్సింది. అసలు ఏమిటి అలా వాళ్ళు ఏమి వివరణ ఇచ్చారు అంటే అండి, NTA వాళ్ళు ఏమి వివరణ ఇచ్చారంటే, నిజమే ఒక పేపర్ సర్క్యులేట్ అయినటువంటి మాట వాస్తవమే. అది రాజస్థాన్లో సవాయ్ మాధోపూర్ అనేటువంటి ఒక ఎగ్జామినేషన్ సెంటర్లో హిందీ పిల్లలకి ఇంగ్లీష్ పేపర్ ఇచ్చారటండి. అక్కడ మీడియం హిందీ పేపర్ ఇచ్చారు, హిందీ పిల్లలకి ఇంగ్లీష్ పేపర్ ఇచ్చారు. ఆ పిల్లలు గొడవపడి బలవంతంగా ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి బయటకు వచ్చేసారటండి. మరి చూడండి అక్కడ వ్యవస్థ ఏం చేస్తుందో. అంటే ఒక ఎగ్జామ్ జరుగుతున్నటువంటి సెంటర్లో పిల్లలు వాళ్ళ బలవంతంగా బయటకు వచ్చేస్తే ఆ పేపర్ పట్టుకుని బయటకు వచ్చేసి దాన్ని సర్క్యులేట్ చేశారన్నమాట అండి. ఇది జరిగినటువంటిది. సో ఆ పేపర్ ఏదైతే ఉందో అది నిజమనేటువంటిది ఇండైరెక్ట్గా వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టు, NTA కూడా ఒప్పుకున్నట్టు. ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళంటే, 4 గంటలకి ఇది బయటకు వచ్చిందా, పిల్లలు బయటకు వచ్చి సర్క్యులేట్ చేశారు, అప్పటికే పిల్లలందరూ ఎగ్జామినేషన్ సెంటర్లో ఉన్నారు కాబట్టి దీనివల్ల ఏ ప్రభావం లేదు అనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ యాజ్ ఆఫ్ నౌ అండి. ఈ క్షణానికి వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ. సో మరి ఆ పిల్లలంతా కూడా లోపడే ఉన్నారు కాబట్టి నిజంగా ఒక లాజికల్గా మనం చూసినప్పుడు పిల్లలంతా లోపలికి వెళ్ళిపోయి ఉన్నారు. ఆ తర్వాత 2 hours తర్వాత వచ్చింది కాబట్టి అక్కడ వరకు ఓకే. మరి కానీ ఈ పేపర్ అంతకు ముందే బయటకు వచ్చిందా? మీకు ఇంకొక న్యూస్ చెప్తాను. 2021లో కూడా ఇలాగే NTA అయితే 8 మందిని అరెస్ట్ చేశారండి. మీరు ఇంకో ఉండాలి, ఒక 3-4 సంవత్సరాల క్రితం మన తెలంగాణలో ఎంత దారుణం అంటే అండి, ఎగ్జామ్ 3 సార్లు జరిగింది, 2 సార్లు క్యాన్సిల్ అయ్యింది. మెడికల్ ఎగ్జామ్, అప్పట్లో మెడికల్ ఎగ్జామ్ NTA కన్నా ముందు ఒక 4 years అనుకుంటా, 4 years క్రితం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. బెంగళూరులో కెమిస్ట్రీ పేపర్ అండి 3 సార్లు రద్దు చేశారండి. 3 సార్లు. ఎలాగో తెలుసా అంటే, అక్కడ అసలు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇన్వెస్టిగేషన్లో ఏం చెప్పారంటే వాళ్ళు, ఆ సెక్రటరీ ఉంటాడు కదా, ఆ ఎడ్యుకేషనల్ మినిస్టర్ సెక్రటరీ ఉంటాడు కదా, ఆ సెక్రటరీ దగ్గర PA ఉన్నాడు అనమాట అండి. ఆ PA ఏం చేశాడంటే పేపర్ పట్టుకుని వచ్చి వాళ్ళ చుట్టాలకి అది పంచిపెట్టాడు, ఏదో స్వీట్స్ పంచిపెట్టినట్టు. అంటే పిల్లలకి మనం తండ్రి పేపర్ ఇచ్చేస్తే వాడు రేపొద్దుట ఏం చేస్తాడు చెప్పండి, అసలు భవిష్యత్తులో వాడికి ఏమవుతుంది చెప్పండి. సార్ అసలు ఎంతమంది స్టూడెంట్స్ పాపం నిద్రలేని రాత్రులు గడుపుకుంటూ, పేరెంట్స్ కూడా వాళ్ళ మీద హోప్స్ పెంచుకుంటూ ప్రతిరోజు ప్రతి సెకండ్ కాంపిటీషన్ పెరుగుతూనే ఉంది. పిల్లలు ఎంత స్ట్రెస్ని తీసుకోవాల్సిన అవసరం ఉందో చెప్పండి. చాలా దారుణమైనటువంటి విషయం అదే.
పేపర్ లీక్ అయిందా లేదా అనేటువంటి న్యూస్ నాకు డైలమా అని అంటే, లీక్ అయిందని మీరు ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసి ఇది నిజమేనండి అని చెప్పేసి అంటుంటే నాకు లోపల చాలా పెయిన్ అనిపించిందండి ఒకటేసారి. చాలా తప్పు అంటే అంటే ఇది ఇంకొకటి అండి, పిల్లలకి పేపర్ లీక్ అయింది అనేటప్పుడు సొసైటీ మీద కూడా ఒక రెస్పెక్ట్ తగ్గిపోతుందండి. ఒక సిన్సియర్గా మీరు 2 సంవత్సరాల పాటు సిన్సియర్గా ప్రిపేర్ అయ్యి ఇక ఇదే నా జీవితం అని ప్రిపేర్ అయినప్పుడు ఇలాంటి వార్తలు మీకు ఎలాంటి ప్రమాదాన్ని తీసుకొస్తాయి చెప్పండి. ఆ పిల్లల్లో ఒక అభద్రతా భావాన్ని తీసుకొస్తాయి. అసలు దీన్ని ఎందుకు గౌరవించాలనేటువంటి పరిస్థితికి తీసుకొస్తాయి. ఇప్పుడు ఎలా సార్ అంటే దీని నుంచి అంటే మామూలుగా అడుగుతూ ఉన్నాను, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అంటారు అసలు? అంటే పేపర్స్ లీక్ కాకుండా అనేటువంటి యూజువల్గా అండి మన ఇంటర్మీడియట్లో కూడా మీరు గమనిస్తే 15 years క్రితము చాలా ఎక్కువగా లీక్ అవుతూ ఉండేవి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 3 different సెట్స్ పెట్టారండి. ఎప్పుడైతే 3 different సెట్స్ పెట్టారో ఏ సెట్ బయటకు వస్తుంది అనేటువంటిది కూడా తెలియకుండా ఆ క్షణం దాన్ని మినిమైజ్ చేశారు, చాలా సక్సెస్ఫుల్గా చేశారు. ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్కి లేదా పర్టికులర్గా నీట్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఎందుకంటే అండి ఇది 24 lakhs సుమారుగా రాస్తున్నారండి దేశవ్యాప్తంగా. ఎవ్రీ నుక్ అండ్ కార్నర్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఇది కొంచెం హైలీ జాగ్రత్తగా చేయాల్సినటువంటి యాక్టివిటీనే. వీళ్ళు 10 సెట్లు కూడా తయారు చేస్తారు, మాల్ ప్రాక్టీసెస్ అది లేకుండా కూడా 10 సెట్ ఆఫ్ పేపర్స్ని వాళ్ళు తయారు చేస్తారు. అయినప్పటికీ ఎందుకు వస్తుంది అంటే ఆ పర్టికులర్ సెంటర్స్లో ఆ పర్టికులర్ ఏదైతే సెంటర్స్ ఉన్నాయో అక్కడ సరైనటువంటి సెక్యూరిటీ లేకనండి. వాళ్ళ పైనుంచి చేసేటువంటి ఏర్పాట్లన్నీ అద్భుతం అండి. అది చిన్న విషయం కాదు. ఇది మనం ఏదో ఒక 2 విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. సో ఆ ఎక్కడైతే సెంటర్స్ ఎవరి నుక్ అండ్ కార్నర్లో ఉన్నాయో ఆ పర్టికులర్ సెంటర్స్ని వాళ్ళు ప్రయారిటైజ్ చేసి అక్కడ సెక్యూరిటీని పెంచడం కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ చాలా స్ట్రిక్ట్గా ఇవ్వటం కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఎందుకంటే చాలా పెద్ద ఎగ్జామ్ అండి ఇది. చాలామంది రేపు డాక్టర్ని తయారు చేసేటువంటి ఎగ్జామ్. సో అటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందంటారు. అవునండి, అవును. ఎందుకంటే పిల్లల మైండ్ సెట్ హ్యాష్ట్యాగ్ పెట్టాలండి కింద మన వీడియో కింద కూడా కామెంట్ బాక్స్లో ప్రతి పేరెంట్ ప్రతి స్టూడెంట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది హ్యాష్ట్యాగ్. ఏంటి అని అంటే గవర్నమెంట్ కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది కాబట్టి స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు సేవ్ అవర్ లైఫ్ అని చెప్పేసి ఫైర్ ఎగ్జామ్స్ అనేటువంటివి బాగా పాపులర్ కావాలి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.